విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్న కాపీయింగ్ భూతం మరోసారి వికటహాసం చేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రేపటి సివిల్ సర్వెంట్లు కావాల్సిన విద్యార్థులు అడ్డదారిలో పరీక్షలు పాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయారు. మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ కాపీయింగ్ పాల్పడిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రాపూర్లో బిఎస్ సివిల్ సర్వీసెస్ పరీక్షల సందర్భంగా ఈ ఘోరం వెలుగు చూసింది. కేవలం ₹300 చెల్లిస్తే చాలు పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించడమే కాకుండా వాట్సాప్ ద్వారా సమాధానాలు కూడా చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు తమ వద్ద ఫోన్లు ఉంచుకుని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ రాస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. దీని వెనుక పెద్ద ముఠా ఉందా లేక స్థానిక సిబ్బంది సహకారం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎంతో పవిత్రంగా జరగాల్సిన పరీక్షలో ఇలాంటి అక్రమాలు జరగడం విద్యావేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాపీయింగ్ పాల్పడిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.